హలో ఫుడ్ లవర్స్లో లేదే బండ్ల మీద దొరికే కమ్మటి చట్నీ అంటే ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పండి. కేవలం చట్నీ కోసమే ఇడ్లీ లేదా దోశలు తిన్న రోజులు మీకు గుర్తున్నాయా? అందుకే ఈ సీక్రెట్ చట్నీ రెసిపీ అయితే తీసుకొచ్చాను. చాలా చాలా సింపుల్, అలాగే చాలా ఈజీ కూడా, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. అలాగే మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పుతో పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీల్ని రోస్ట్గా వేయించుకోవాలి. దీనివల్లే అసలైన కమ్మదనం అయితే యాడ్ అవుతుంది చట్నీకి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోండి. అదే ప్యాన్లోకి ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్, ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి, మీరు కారం ఎక్కువ తింటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, ఒక 5-6 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమాటా ముక్కని సన్నగా కట్ చేసుకొని టమాటా మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసుకుంటే గనక జీలకర్ర మాడిపోతుంది కాబట్టి నేను లాస్ట్ లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు, ఇందాక మనం వేయించుకున్న ఆనియన్, టమాటా, వెల్లుల్లి ఇవంతా వేసుకొని చట్నీకి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అప్పుడే చట్నీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం నానబెట్టిన చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం ఫైన్ గా పేస్ట్ చేసుకుంటే మన టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మెయిన్ తాలింపు పెట్టుకోవాలి చట్నీకి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అదే ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాసులు, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని చట్నీలోకి అయితే వేసుకుంటే మన టేస్టీ హోటల్ స్టైల్ బండ్ల మీద దొరికే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.